వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి టూర్కి అంత స్పందన దేనికి వచ్చింది? అంతమంది జనం ఎందుకు వచ్చారు? ఆ పక్కన ఈ పక్కన నేను మీకు వీడియో వేస్తాను. మీకు ఇంత స్పందన ఎలా వస్తుంది? ఒకటి అవుట్రేటెడ్గా మనం మాట్లాడాలంటే అతనికి జనంలో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని ప్రూవ్ చేసేది. అలానే జన సమీకరణలో వైఎస్ఆర్సీపీ ముందు ఉంటుంది అనేది కూడా ఇది రుజువు చేస్తుంది. మనకి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో పొగాకు రైతుల సమస్యలను వినడానికంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ చాలా తక్కువ కొంటున్నారు, రైతులందరూ అల్లాడిపోతున్నారు, 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అది వాస్తవమే, ప్రకాశం జిల్లాలో జరిగింది. మరి ఈ జనం రావడానికి కారణాలు కనుక మనం అంచనా వేస్తే, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో విపరీతమైన మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆ స్థాయిని అందుకునేంత కార్యాచరణ లేకపోయింది. దానికి నిధులు లేమని ఒక సాకుగా చెప్పవచ్చు. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేదు అనే ఒక ఆక్రోశం అయితే ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా సరే దట్టు నిజంగానే వాతావరణం అనుకూలించకను మరో కారణంతోనూ మనకి పంటలకి సరైనటువంటి ఒక గిట్టుబాటు ధర అయితే లేదు ఏ పంటకు కూడా. మనం కేవలం ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ మిరప కానీ ఈవెన్ వరికి కూడా లేదు, చాలా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. లేదంటేనేమో ఎదురు చూడాలి, ఎదురు చూసే కెపాసిటీ లేదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఒక లీడర్ వస్తున్నాడు అంటే సహజంగానే పార్టీ ప్రకాశం జిల్లాలో ఒక సీటు కూడా గెలిచింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దానికి తోడు ఒక మాస్ మెంటాలిటీ. ఈ మాస్ మెంటాలిటీ అంతా ఏం చెప్తూ ఉంటుందంటే, పొలవమంటూ పరిగెత్తుతూ ఉంటారు వీళ్ళు ఓటింగ్కి కానీ చూడటానికి కానీ. ఆ క్రమంలో ప్రభుత్వం మీద తాము అసంతృప్తిగా ఉన్నాము అని చెప్పడానికి ఒక ఈవెంట్ కావాలి జనాలకి, ఒక వేదిక కావాలి. ఆ వేదికే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ సందర్శనలు. వీటి మీద ప్రభుత్వం తాలూకు పెద్దలు ఎలాంటి విమర్శలు చేసినా కూడా, నేను నిన్నే చదివాను, పొగాకు రైతుల బేరంలో కొనేందుకు అంగీకారం కుదిరింది అని. జస్ట్ 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిన్న ఒప్పందం కుదిరింది. అది నిజంగా అందుకే, లేకపోతే ఇన్ని రోజులు ఊరుకొని ఆ ఒక్కరోజు ముందు ఎందుకు? అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది అనడానికి కూడా ఇది ఒక నిదర్శనం. ఇక మరి మీరు అడగవచ్చు, అమరావతి ప్రాంతం మీద ఎవరో ఏదో కామెంట్లు చేశారు కదా, దానికి వ్యతిరేకంగా ఇక్కడ కూడా కొంతమంది నిరసన తెలియజేశారు కదా అంటే, జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఎంత ఉంటుందో నిరసనలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. టీడీపీ ప్రేరేపిత కార్యకర్తలు నల్ల బెలూన్లు కావచ్చు, నల్ల బనియన్లు కావచ్చు, నల్ల రిబ్బన్లు ధరించి కావచ్చు రావచ్చు. అది ఏంటంటే రాజకీయంగా ప్రేరేపితమైంది. కానీ ఇక్కడ ఏంటంటే రైతుల సమస్యల్లో వినటానికి వచ్చాను అన్నప్పుడు ఎవడైనా సరే చెప్పడానికే ఉంటుంది. కానీ ఏ లీడర్ని కూడా మేము వద్దుపో అనరు. అంటే ఇలా వ్యతిరేకత తగ్గుతోంది అని నేనెందుకు చెప్తున్నాను అంటే, మొదట్లో ఆ ఫలితం వచ్చిన రోజు ఆయన చేసిన కామెంటు ఎక్కడో ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవని. ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత ఎస్, ఒక్కొక్క అవరోధాన్ని ఆయన ఇంట్లో ఉండే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అనే ఒక విమర్శని, వాస్తవాన్ని కూడా దాటుకుంటూ తనలో తాను ఆత్మవిశ్వాసం, ఇప్పుడు జనం కూడా నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఏ లీడర్ అయినా వస్తాడు. లేకపోతే ఊరికే ముందుకు తోసుకొచ్చేసి అవమానాల పాలు కాదు. అది మనకు సంబంధించి అవగాహన కానీ వీటిని పరిశీలించినప్పుడు స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక దృగ్విషయం, ఫినామినా. ఈ ఫినామినాని అంగీకరించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. అతనికి అందరినీ కొనుక్కొని వస్తున్నారు జనాలు, డబ్బులు ఇస్తే వస్తారు. సేమ్ ఏ పార్టీకైనా డబ్బులు ఇస్తేనే కార్యకర్తలు కదులుతారు. ఎందుకంటే భారీగా ఖర్చు పెట్టాలి కదా, ఎక్కడ ఏమేంటి జరిగింది. సో ఆ క్రమంలో తనకి బలం లేదు అంటే, ఎక్కడా బలం లేదు, ప్రజాప్రతినిధుల సంఖ్య పరంగా ఎక్కడా బలం లేదు జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా ఈ జనం వస్తున్నారు అంటే
ఆయన పట్ల వ్యతిరేకత తగ్గుతోంది అని. మరి కూటమి పట్ల వ్యతిరేకత పెరుగుతుందా అంటే క్రమంగా పెరుగుతుంది. రేపు తల్లికి వందనం గురించి ఒక చర్చ జరుగుతుంది. నిధులు విడుదల చేస్తారు. అది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కళ్ళకే ఇచ్చారు అన్నప్పుడు నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటూ ఆ నెంబర్ ఏదైతే చెప్తున్నారో నిధుల సంఖ్య, ఆ సంఖ్య వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్కి అనుగుణంగా లేనప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇవ్వటం లేదు అనే ఒక విమర్శ చాలా ఈజీగా చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడూ చాలా సాఫ్ట్ టార్గెట్ ఏ విషయంలో. ఎక్కడో ఏ వీధి మూల ఏ సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వం మీద విమర్శించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు అది అందిపుచ్చుకుంటాయి. సో ఈ కోణాల్లో చూసినప్పుడు వీళ్ళు పెన్షన్లు తప్పితే ఏమీ ఇవ్వలేదు ఈ రోజు వరకు, 2025 జూన్ 11 వరకు ఉన్నది సత్యం. మేము గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, పింఛన్లు ఇస్తున్నాము, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసామన్నది ఎవరు పట్టించుకోరు. అన్న క్యాంటీన్ని ఇప్పటికీ ఎవరైనా సరే ఒక పార్టీ తరపున వితరణ కార్యక్రమంగానే చూస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు అంటారా, దాని మీద ఉండే విమర్శలు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సూపర్ 6లో చెప్పినవి ఇవి కాదు. మీకు అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది నిరుద్యోగులు. తల్లికి వందనం టాప్ అయితే నిరుద్యోగులకి భృతి అనేది ఇక మీరు ఎప్పటికీ తీర్చలేని వాగ్దానంగా మిగిలిపోతుంది. ఎందుకంటే గతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉండేవి, అందులో రికార్డ్ అయిన వాళ్ళనే నిరుద్యోగులుగా గుర్తించేది జరిగేది. ఆ తర్వాత ఏం చేశారు, వాటిని ఎత్తేసేసారు. ఇప్పుడు ఏది కొలబద్ద, ఇంటర్మీడియట్ చదివినవాడు నిరుద్యోగి, డిగ్రీ చదివినవాడు నిరుద్యోగి, ఎవరు నిరుద్యోగి, వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంది. ఇంకా నారా లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పారు అప్పట్లో. ఆయన ఇస్తే శ్రీలంక అయితే నువ్వు ఇస్తే సింగపూర్ ఎలా అవుద్ది అని ఒక పిల్లవాడిని చేత అడిగిచ్చారు కదా. మంచి ప్రశ్న అడిగామమ్మా. 20 లక్షల ఉద్యోగాలు కనుక మేము ఇస్తే జీడిపి డబల్ అవుతుంది అన్నారు. మరి తాజాగా చెప్తున్నటువంటి లెక్కల్లో 6 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అంటున్నారు. మరి 6 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అంటూ వచ్చేసాయని కూడా అంటున్నారు. మరి 6 లక్షల ఉద్యోగాలు కనుక ఆంధ్రప్రదేశ్లో నిజంగా వస్తే మరి జీడిపి డబల్ అవ్వటం పక్కన పెట్టేసి ఒక 25% అన్న పెరగాలి కదా. అంటే 5% జీడిపి కనుక మనం జిఎస్డిపి కనుక అంటే ఆంధ్రప్రదేశ్ది 5లో 25% అంటే కనీసము 6.5 లేదంటే 7 అన్నా అవ్వాలి. 7 అవ్వాలి ఖచ్చితంగా. జిఎస్డిపి ఆ రేంజ్లో ఉందా మరి గతంతో పోల్చుకుంటే? మళ్ళీ ఇప్పుడు పెరగడం లేదు. గతంతో పోల్చుకుంటే 25% పెరిగి కనపడాలి. అది ఈ 1 ఇయర్లో పెరిగి కనపడుతుందా? కనపడదు కదా. సో అలా కొన్ని హామీలని నెరవేర్చలేని అశక్తతని ఫుల్ఫిల్ చేసే నాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూస్తారు. అతనికి ప్రతిపక్షం క్యాబినెట్ హోదా ఇచ్చారా లేదా ఇవన్నీ పక్కన పెడితే వి శ్రీనివాసరావు అనే సిపిఎం ఆయన, తులసిరెడ్డి గారు, షర్మిలు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడితే వాళ్ళని రీచ్ ఉండదు. అందుకని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఒక రీచ్ ఉంటుంది. దట్టు హామీల విషయంలో అద్భుతంగా నేను ఇరగదీస్తానని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? సో ఈ జనమంతా ఏంటంటే ఒక క్రైసిస్, అపోజిషన్ క్రైసిస్ని జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు. అందుకనే ఇంత ఆదరణ. ఇది నా విశ్లేషణ మాత్రమే. ఇందులో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బై.